హలో గైస్, అమ్ము వాళ్ళ పక్కొచ్చింది, మా వదిన వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. చాలా డేస్ తర్వాత చాలా ఫ్రెష్ అయినా, రీఫ్రెష్ అయినా, కొంచెం మైండ్ కొంచెం కంట్రోల్ వచ్చింది. ఇన్ని డేస్ నుంచి కూడా నా మైండ్ అంతా చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే, మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా అయింది నాది. ఇవాళ కొంచెం రిఫ్రెష్ అయిపోయినాం. ఇంకా ఆ రూమ్లో ఉండడం కూడా కరెక్ట్గా అనిపించింది, మాకు ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్గా అనిపించింది. పొద్దున్న వచ్చి కూడా చెప్పింది, ఆ రూమ్ నుంచి మీరు షిఫ్ట్ అయిపోయి కొంచెం ఫీల్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఇక మా సామాన్లన్నీ కొత్త రూమ్కు షిఫ్ట్ చేసినాం. ఇంకా షిఫ్ట్ అయితే చేసినా కానీ ఇంకా మొత్తం సర్దుకోలేదు. ఈ రూమ్లన్నీ ఎట్లా ఉన్నాయో చూపిస్తా. మా వదిననే మొత్తం హెల్ప్ చేసింది. అమ్మకు ఒక్క పని కూడా చెప్పలేము, తను కూడా చేసే స్టేజ్ లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈ రూమ్ ఎట్లుందో మొత్తం చూపిస్తాం. బాగుంటే మేము మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ సరుకులన్నీ తెచ్చుకునే వాళ్ళం. ఇట్లా రాసే అవసరం కూడా ఉండిపోయి ఇప్పుడు అమ్మ రాసింది, మొత్తం అమ్మ రాసిచ్చింది. మాకు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ నేను మా వదిన వెళ్ళి తీసుకొని వస్తాను. ఇక్కడ షాపింగ్ మాల్ బయట ఒక క్లిప్ తీయమని చెప్పిన వదినకు. చాలా భయపడుతుంది, చాలా సిగ్గుపడుతుంది నేను తీయ అన్నది. షాపింగ్ మాల్లో కూడా చాలా చోట్ల తీయమంటే తనకి అలవాటు లేదు కదా. అమ్మ ఉంటేనేమో మంచిగా తీసేది. ఎప్పుడు పబ్లిక్ ప్లేస్ అంతా మాకు అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీసేది. నాకు తెలియకుండా కూడా కొన్ని వీడియోస్ తీసింది. ఇక షాపింగ్ మాల్ అయిపోయిన తర్వాత నర్సరీకి వెళ్ళినాం. నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకున్నాం. అమ్మకు చెట్లు అంటే చాలా ఇష్టం, మీకు తెలిసిన విషయమే. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది చెట్లు ఉంటాయని చెప్పేసి చెట్లు తీసుకున్నాం కొన్ని. ఇవన్నీ మా వదినమనే కొనిచ్చింది. నాకు అసలు తీసుకోబుద్ధి తీయాలి, ఒక్కటి కూడా తీసుకోబుద్ధి తీయాలి. మాకు ఇప్పుడు అవసరం ఉన్నాయి యాక్చువల్లీ, కానీ నాకు మనసు ఒప్పలేదు, ఒక్కసారి కూడా మనసు ఒప్పలేదు. అమ్ము నన్ను బెదిరించింది. నిజానికి అమ్ము తిట్టింది, ఇంకా గట్టిగా మాట్లాడితే మన పరిస్థితి ఎట్లుంది, మన దగ్గర ఏం లేవు, మాకు ఇచ్చినప్పుడైనా తీసుకో కనీసం అది అని చెప్పేసి మాట్లాడింది. నాకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను మా డాడీని డబ్బులు అడిగి మరి నేను తీసుకొస్తాను, నీకు ఎందుకు బాధ అది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పినా కానీ అమ్మ నాకు రివర్స్గా మాట్లాడింది. చాలా అంటే చాలా రివర్స్గా మాట్లాడి చాలా కోపంకి వచ్చింది నా పైన. అమ్మ కోసం నేను ఇవి తీసుకోవాల్సి వచ్చింది తప్పించి నాకు అసలు మనస్ఫూర్తిగా నేను తీసుకోలేను. మా వదిన కొనిచ్చినా కూడా నాకు ఇప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. కానీ తప్పక అమ్మ అన్నది కాబట్టే తీసుకున్నా, అమ్మ కోసమే తీసుకున్నా. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మా వదిన కొనిచ్చిందే ఉంది. నాకు అసలు ఏది కూడా యాక్సెప్ట్ చేయబుద్ధి అవుతుంది. ఇప్పటికి కూడా మా వదిన చాలాసార్లు అన్నా, వద్దు నాకు ఏం వద్దు, నీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు, నాకు అమ్ము ఉంది, అమ్ముని ఎట్లయితే తీసుకొచ్చుకున్నాను మీ ఒక్క రూపాయి వద్దని చెప్పేసి నేను ఎట్లా తీసుకొచ్చుకున్నాను అట్లనే తీసుకుంటాను. నా దగ్గర లేనప్పుడు అవసరమైతే అంత పరిస్థితి దారుణంగా అయితే మా అమ్ము తీసుకో, మా అక్క ఇస్తున్నప్పుడు తీసుకో, తప్పదు, మనకి ఇప్పుడు లేవు, మన పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించు అది అని చెప్పేసి అమ్ము అగ్రి చేయించింది. నాకైతే మనసు ఇప్పటికి కూడా ఒప్పుకుంటలేదు. ఇక ఇవన్నీ సామాన్లు మా వదిన తీసుకుంది, చూడు ఒకసారి. కొత్త రూమ్లోకి వచ్చినామని టవల్స్, ఇవి ఈ మ్యాట్లు ఇవన్నీ తీసుకున్నాం. ఈ మొక్కలు ఏంటంటే అమ్ము కొంచెం మూడు అట్లా చేంజ్ అవ్వడానికి, హెయిర్ వచ్చినా ఏమొచ్చినా మంచిగా రిఫ్రెష్ అవుతాం కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం. వాళ్ళ అక్కనే ఏరుకోరు మరి ప్రతిదీ తీసుకుంది. ఇంకా మా వదిన కూడా ఫీల్ అయింది కొన్ని మాటలు అన్నది. మా చెల్లికి మేము పెట్టుకోవద్దా, ఇంకెవరు పెట్టుకుంటారు, నువ్వు మా ఇంటర్వ్యూ కదా, మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం అది అని చెప్పేసి మస్తు అన్నది. ఆమె కూడా ఆమె కోసం ఇక తీసుకుంటున్నాం అన్నమాట. నిజంగా ప్రేమ ఉంటే మా చెల్లెని ఇట్లా ఉంటారు ఉంచేవాడిని కాదు, మీ వాళ్ళు అందరు ఉండేవాళ్ళు ఇక్కడ అని చెప్పేసి ఆ మాట అన్నది. ఆ మాట అన్నది నాకు కూడా నోరు ఏం ఎత్తుకోలేకపోయినా, నోరు ఎత్తలేకపోయినా, ఏమనలేకపోయినా ఇక తప్పని పరిస్థితుల్లో అగ్రి చేయాల్సి వచ్చింది. అమ్మ ఆ లక్కచ్చుడేమో కానీ కొంచెం ఇప్పుడు యాక్టివ్గా కనబడుతుంది, నా మీదకే రివర్స్ మాట్లాడుతుంది, కొంచెం యాక్టివ్ అయింది ఆ లక్కచ్చు. ఇట్లా ఇది ఒక్కటి నాకు మంచి అంటే మంచి అనిపించింది. ఆ లక్కచ్చుతోనేమో మొత్తం మంచిగా మాట్లాడు, హృదయుడు, మంచిగా కొంచెం పాజిటివ్ వైపు వచ్చింది, నాకు అది అనిపిస్తుంది. ఫస్ట్ రోజు రూమ్లో సామాన్ అన్నీ షిఫ్ట్ చేసి సర్దేసుకున్నాం ఆ కొత్త రూమ్లో. అలాగే ఇక అమ్మకు హెల్త్ బాగాలేదు కాబట్టి డైలీ నేను వెళ్ళి సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత పాడైతే పారేస్తున్నా. కానీ ఫ్రిడ్జ్ అవసరం ఉండే మాకు. వాళ్ళ అక్క వచ్చి ఫ్రిడ్జ్ కొనిచ్చింది. మేము అసలు కల్లో కూడా అనుకోలేము ఈ ఫ్రిడ్జ్ కొంటామని. అమ్మ వాళ్ళ అక్క వల్లనే ఈ ఫ్రిడ్జ్ కొనుక్కోవడం అవుతుంది. వాళ్ళ అక్క ఏమన్నదంటే, నేను గోల్డ్ కొనిస్తా, మా చెల్లి గోల్డ్ అమ్మి మరి నువ్వు క్యూర్ చేయించుకుంటా అని చెప్పేసి గోల్డ్ అమ్మినావు కదా. వాళ్ళ ఫ్యామిలీని అయితే గోల్డ్కి బాగా ప్రయారిటీ ఇస్తారు, సో నేను కొంచెం గోల్డ్ కొనిస్తా అని చెప్పేసి అన్నది. నేనేమన్నా అంటే మీ ఒక్క రూపాయి వద్దు, నాకు ఏం వద్దు అని చెప్పేసి నేనన్నా.
అమ్ము ఉండి మాకు ఇప్పుడు గోల్డ్ ఏం వద్దు కానీ మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి మస్తు చెప్పింది. పాపం ఆమె కూడా మస్తు ఖర్చు పెట్టింది వచ్చినప్పటి నుంచి కూడా. ఆల్మోస్ట్ ఒక 40,000 దాకా అయిపోయినాయి ఆమె దగ్గర. ఇవి ఇప్పుడు అన్నీ కొనిచ్చింది ఆమెనే. ఇక్కడ మార్కెట్ ఉంటుంది మాకు బాగా దూరం ఇక్కడ నుంచి. యాక్చువల్లీ వదిన నేను వచ్చింది ఇక్కడ అమ్ముకు తీసుకునేందుకు నైట్ రేట్లు అవి ఇవన్నీ ఉంటాయి, అవి తీసుకొని పోవాలి. అట్లనే మాకు కావాల్సిన కాయగూరలు కూడా తీసుకోవాలి. ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్కి వస్తాయి మొత్తానికి, చూడాలి. ఇక మేము కూరగాయలు తీసుకుంటున్నాం. ఈ మార్కెట్ చూసి వాళ్ళకి ఏమన్నా అంటే ఏంటి ఇట్లాంటి ప్లేస్లకు చెల్లిని తీసుకొస్తావు, ఇంత క్రౌడ్ ఉంది ఫుల్, ఎట్లా తీసుకొస్తావు మా చెల్లిని అది అని చెప్పేసి నా పైన అరిచేసింది. నేను మీ చెల్లిని నేను తీసుకురాను నేనే వస్తా అని అన్నా. వాళ్ళంటే ఇలాంటి ప్లేస్లలో తీసుకోరు కదా, వాళ్ళకి ఏం అలవాటు ఉండదు. మనకు అలవాటే కాబట్టి మనం ఇట్లాంటి ప్లేస్లలోనే తీసుకుంటాం, కొంచెం అగ్గువకి వస్తాయి అని. పాపం మేము ఫుల్ ఇబ్బంది పడ్డది, నడవడానికి కూడా రాలేదు. ఇంకోసారి ఇట్లాంటి ప్లేస్లో తీసుకోకు, మా చెల్లెని కూడా ఇక్కడికి తీసుకురాకు, ఇట్లాంటి ప్లేస్లో తీసుకొని హెల్త్లు ఖరాబ్ చేయకు, మా చెల్లెది నువ్వు ఖరాబ్ చేసుకోకు వెళ్తూ అని చెప్పేసి నన్ను కూడా అన్నది. మార్కెట్లో పళ్ళు పొలాలు కూరగాయలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. మేము మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చినాం తెలుసా? ఇది పపాయ. ఇది యాక్చువల్లీ తిప్పియద్దు తనకి, అమ్మ వల్ల నేను కూడా చాలా వీక్ అయిపోయినా. ఇది నా కోసం. అట్లాగే దానిమ్మ పళ్ళు మరీ ఎక్కువ ఏం తీసుకోలే. ఆరెంజెస్, అయ్యో ఒకటి ఖరాబ్ అయింది జూలే. ఇది పైనాపిల్. యాక్చువల్లీ అమ్ము తినద్దు, ఇది నా కోసం. అమ్మకి ఎట్టా ఇది అమ్మకి బందే. ఇంకా మ్యాంగో తింటారు. ఇవి మామిడి పండ్లు, తొక్కు అట్లా కొంచెం పెడదామని చెప్పేసి తీసుకొచ్చిన. నాకు బాగా ఇష్టం. ఈ టైంలో తింటారో తినరో నాకు కూడా తెలియదు. ఒకసారి అయితే మీరు కూడా చెప్పుర్రి తినచ్చో తినరాదో. ఇవి తీసుకున్నాం. ఉసిరికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక మేము తీసుకున్నాయి చూడు. అన్నీ మన అమ్మ వాళ్ళు అక్కనే తీసుకుంది, మా వదిన తీసుకుంది. నేను ఒక్కడి నుండి ఇట్లా అప్పుడు ఏం తేగాలో ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. అసలు ఏం పెట్టాలి ఏం తినబెట్టాలని నాకు అస్సలు అర్థం కాలేదు. అలా వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఇలా ఫ్రూట్స్ తినిపిద్దాం, ఇట్లా కొంచెం తొందరగా ఇమ్యూనిటీ అవి ఇవన్నీ కావాలి ఆమెకు అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అనుకుంటా తీసుకొచ్చుడు మొదలుపెట్టినాం. గత 2-3 రోజుల నుంచి మొత్తం బయటనే తిరుగుకుంటా అన్నీ గ్యాదర్ చేసుకుంటా. ఆ ఫ్రిడ్జ్ కొన్నాం, ఆమెనే కొనిచ్చింది మాకు. అన్నీ అద్దని చెప్పినా కానీ అమ్మే బలవంత పెట్టి మరీ కొనిపిస్తుంది. నన్ను అనద్దు ఏం మళ్ళీ అమ్ము, ముందే చెప్తున్నా. అమ్మగానికి అయితే ఇప్పుడు కొంచెం రిలాక్స్ ఉంది. నాకు తెలిసి గత కొన్ని రోజుల నుంచి ఫేస్లో నవ్వు చూడలేను. ఈ మధ్యన కొంచెం నవ్వు చూస్తున్నాం. కొంచెం బయట నా పాప లేదని ఇప్పుడు బాధపడాలి, కానీ ఆ బాధ నుంచి కొన్ని విషయాలు మాత్రం జీవిత సత్యమేదో తెలిసింది నిజానికి. ఆ బాధ వల్ల మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మన పక్కన ఎవరు ఉంటారు, మనోళ్ళు ఎవరు, పగళ్ళు ఎవరు, ఇంకా ఏ టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎట్లా మెదలాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏముండాలి, మన పరిస్థితి ఏంటి, మనని ఎవరు దేకుతారు ఎవరు దేకరు, బంధాల విలువేంటిది అన్నీ నేర్పింది నాకు జీవితం. గత కొన్ని రోజుల నుంచి నేను అనుభవించిన కష్టాలన్నిటికీ ఒక ఉదాహరణ నా బిడ్డ ఇక్కడ భూమి మీదకి రాలేదేమో, తను రాకుండానే నా జీవితంలో గుణపాఠం చాలా చెప్పింది. నిజానికి ప్రతిదీ నాకు ఒక గుణపాఠమే. నిజంగా ప్రతిదీ నేను తీసుకోవాల్సిన విషయమే, గట్టిగా తీసుకోవాల్సిన విషయమే ప్రతిదీ. తను నాకు జీవితం అంటే ఏంటన్నది, తన 5 నెలల పాప తను రాకుండా కూడా నాకు జీవితం, నాకు ఇన్నేళ్ళు గడిచిన జీవితంతో పోలిస్తే ఇప్పుడు ఇదేంటి ఈ జీవితం, ఇది ఇట్లుంటేనే జీవితం,
అని చెప్పేసి నాకు ఒక రియలైజేషన్ కల్పించింది. నిజానికి నాకు ఇప్పుడు నిజంగా ఎట్లా చూడాలి ప్రపంచాన్ని, సమాజం అంటే ఎట్లుంది, ఎవరికి ఎట్లా వాల్యూ ఇస్తారు, ఎవరితో ఎట్లా మెదులుతున్నాం, ఎట్లా మెదలాలి ఇంకా అని చెప్పేసి ఒకటి నేర్పింది నాకు. నిజంగా నా పాపనే నేర్పింది. తను లేని బాధ కన్నా తను నేర్పిన గుణపాఠం నాకు ఎక్కువ నన్ను ఏది మోటివ్ చేస్తుంది. నువ్వు ఇంకా ఇట్లా తను 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 పుట్టలేమో డాడీ, నేను రాలేనేమో, కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, అందుకనేమో నా బిడ్డ కూడా భూమి ఇప్పుడు రావడానికి కూడా ఒప్పుకోలేదేమో. తనే నిజంగా అనిపిస్తుంది నాకు. నువ్వు కరెక్ట్ లైఫ్ను కరెక్ట్గా లీడ్ చేయలేవు అని నాకు ఒక గుణపాఠం నేర్పింది. నిజంగా గుణపాఠం ఇదంతా. ఒక రకంగా తను రాకున్నా తను నేర్పిన ఈ జీవితాన్ని ఈ టైం అంతా నా జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. నిజంగా ఉపయోగపడుతుంది. చిట్టి తల్లి, నువ్వు నాకు లేకున్నా, నువ్వు నా దగ్గరికి రాకున్నా, ఇప్పుడైతే నీకు ప్రామిస్ చేస్తున్నారా, నిజంగా ఈ డాడీ లైఫ్ అంటే ఏంటిది ఇప్పటి నుంచి అనేది నువ్వు చూస్తావు. మా లైఫ్ ఏ విధంగా అమ్మను నేను ఏ విధంగా చూడబోతున్నానో, ఏ విధంగా చూసుకోబోతున్నానో నువ్వు చూస్తావు, తప్పకుండా చూస్తావు, ఎక్కడున్నా చూస్తావు. మళ్ళీ ఒకవేళ వీలుంటే అంత మంచిగా చేసుకుంటారు తల్లి, అంత మంచిగా చేసుకొని నువ్వే మళ్ళీ రావాలి మాకు. అది కూడా ఉంది నాకు ఆశ. చూద్దాం. కానీ మళ్ళీ ఒకవేళ తప్పకుండా నువ్వు వస్తే అప్పటికి ఇట్లాంటి పరిస్థితి లేకుండా నేను చూసుకుంటాను తల్లి, నేను చేసుకుంటాను. నా జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలని నువ్వు నేర్పినావు నాకు. ఇంతకు మించిన నాకు గురువు ఎవ్వరు లేరు. నిజంగా నువ్వు రాకుండా, నువ్వు లేకుండా, మా మధ్యన లేకుండా మాకు ఈ విలువలన్నీ నేర్పినావు. నిజంగా తల్లి, నిజంగా రా, నాకు నువ్వు మళ్ళీ రావాలి, నిజంగా మాకే రావాలి. అప్పుడు ఇంకా ఆనందంగా రిసీవ్ చేసుకోవాలి నేను. ఎంత అంటే ఇప్పుడు కోల్పోయిన దానికి ట్రిపుల్ రేట్లు నీకు ఆనందాన్ని కల్పిస్తారా తల్లి. ఐ ప్రామిస్ యూ తల్లి.